హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. నేను అనాలిసిస్ వీడియో పెట్టా గైస్. టుడే మార్కెట్ ఎలా ఉంటుంది, ఇంపార్టెన్స్ లెవెల్స్ ఎక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది, ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ డైరెక్షన్ ఏంటిది అని డీటెయిల్గా నేను వీడియోలో అప్లోడ్ చేశా. ఆ వీడియో మ్యాక్సిమం ఎవరు చూడాలి, ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది ఐడియా వస్తుంది. ఇక్కడ మనకి 24,259 ఉంది కదా గైస్. అక్కడ నుండి మార్కెట్ అనేది అప్ సైడ్ బ్రేకే, మనకి అప్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మనం కాల్ సైడ్ అనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ మార్కెట్ అనేది అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని రెడ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటామని నేను వీడియోలో పెట్టా. ఆ వీడియో చూడకపోతే చూడండి, నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది ఐడియా వస్తుంది. ఇది జస్ట్ అనాలిసిస్ వీడియో గైస్. మన అనాలిసిస్ ఎలా వర్క్ అవుతున్నాయి, పర్ఫెక్ట్గా రీచ్ అవుతున్నాయా టార్గెట్స్ లేదా అని నేను జస్ట్ ఈ వీడియో అనేది రికార్డ్ చేసి పెడుతున్నా. ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అనేది 1:4 వరకు రీచ్ అయింది. చూడండి, మనం పెట్టుకున్న స్టాప్ లాస్ వచ్చేసి 14 పాయింట్స్, మనకు టార్గెట్ 40 పాయింట్స్ ఉంది. మనకు టార్గెట్ అనేది రీచ్ అయింది. ఫస్ట్ టీపీ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం. సెకండ్ టీపీ ఎక్కడికి ఉంది, ఇక్కడ వరకు రీచ్ అవుతుంది అని చెప్పేది 24,164 వరకు రీచ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని డీటెయిల్గా నేను వీడియోలో పెట్టా. చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది డీటెయిల్గా. నేను లాస్ట్లో ఫుల్ చార్ట్ పెడతా గైస్. ఇది జస్ట్ రికార్డ్ కోసం వీడియో అనేది రికార్డ్ చేసి లాస్ట్లో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ చార్ట్ పెట్టి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుండి మనం హారిజాంటల్ లైన్ డ్రా చేసాం కదా గైస్. ఇక్కడ నుండి మళ్ళీ మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మనకి 24,259 అది బ్రేకే, మనకి క్యాండిల్ అనేది సస్టైన్ అయితే మనకి అప్ సైడ్ ఇక్కడ వరకు రీచ్ అవుతుంది అని చెప్పాను నిన్న వీడియోలో. 24,342 ఉంది కదా, అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పాను నిన్న వీడియోలో. అది అనేది మనకు బ్రేక్ చేయలేకపోయింది. అలాగే క్యాండిల్ అనేది బుల్లిష్ ఉంది, బట్ మనకి అక్కడ ఆ క్యాండిల్ అనేది బ్రేక్ చేయకుండా మళ్ళీ అక్కడ నుండి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది కదా, అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని మనకి పుట్ సైడ్ అనేది మూవ్ అయింది మార్కెట్. ఒకవేళ మనకి అప్ సైడ్ బ్రేక్ అయ్యి క్యాండిల్ అనేది సస్టైన్ అయితే మనకి ఆల్మోస్ట్ 17 పాయింట్స్ ఉంది. ఇక్కడ ఉంది కదా 24,164, అది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,000 దగ్గరికి. ఒకవేళ అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 24,000. అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 24,164 దగ్గర. ఇది ఫస్ట్ టీపీ. మనకి పుట్ సైడ్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఫుల్ చార్ట్లో. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, 24,164 ఉంది కదా, ఇక్కడ నుండి మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,100 దగ్గరికి. ఫస్ట్ టీపీ పెట్టే కదా, ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను వీడియోలో చెప్పాను. చూడండి, అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ టీపీ గ్యాస్ 24,057 దగ్గర. ఒకవేళ అది బ్రేక్ చేయకుండా మళ్ళీ అక్కడ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అనేది పెడితే మనం కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ అనేది.
ఆల్మోస్ట్ మనకి ఈ ట్రేడ్ 40 పాయింట్స్ ఇచ్చింది గైస్, 38 పాయింట్స్ ఏమి రీచ్ అయింది. అక్కడ నుండి మళ్ళీ మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాల్ సైడ్ 24,164 ఉంది కదా, అక్కడ నుండి మళ్ళీ మనకి కాల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. ఒకవేళ పుట్ సైడ్ అనేది బ్రేక్ అయితే మన క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మళ్ళీ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టీపీ అది హారిజాంటల్ లైను. ఆల్మోస్ట్ మన టార్గెట్ అనేది రీచ్ అయింది గైస్. 1:4 వరకు వెళ్ళింది ట్రేడ్ అనేది. మళ్ళీ ఇక్కడ నుండి మనం కాల్ సైడ్ అనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది కదా 24,164 దగ్గర. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకున్న బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే మనం ఇక్కడ నుండి కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా హారిజాంటల్ అని, ఇది బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకు టార్గెట్ వచ్చేసి 24,259 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ అనేది మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది అనాలిసిస్ వీడియో గైస్, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మన అనాలిసిస్ అనేది ఎలా వర్క్ అవుతున్నాయి, ఇంపార్టెన్స్ లెవెల్స్ ఏంటి అని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయట్లేదు గ్యాస్, ఒక లైక్ చేయండి. టుడే మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా లేదా కామెంట్ చేయండి గ్యాస్. ఓకేనా? ఓకే గైస్, బాయ్ గైస్.